హలో అండి, నమస్తే. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకోసం చేయబోయే ఐటెం ఈజీ అండ్ టేస్టీ టమాటో నువ్వుల పచ్చడి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, అలాగే టిఫిన్స్లోకి, ఇడ్లీ, దోశ ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నా రెసిపీస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం టమాటో నువ్వుల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థములు: టమాటోలు అర కేజీ, పచ్చిమిర్చి 12 లేదా 14 మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు ½ టీ స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు. ముందుగా ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో ½ టీ స్పూన్ మెంతులను వేసుకుని ఆ మెంతులను డ్రై ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని రెండింటిని కలుపుకుని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ధనియాలు ముందుగా వేసినట్లయితే మాడిపోతాయండి. అందుకని ఫస్ట్ మనం మెంతులు, జీలకర్ర వేగిన తర్వాత ఈ ధనియాలను వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మాడకుండా బాగా వేగుతాయి. ఇలా ఇవి దోరగా వేగిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకుని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేయాలండి. లేదంటే నువ్వులు కలర్ వస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు వీటిని మనం తీసుకుని వేరే ప్లేట్లో వేసుకుని చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత మళ్ళీ అదే బాండీలో సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని ఆధారపడి ఉంటుందండి. మనం కాస్త ఎక్కువ కారం తిన్నట్లయితే కాస్త ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, తక్కువ తినేటట్లయితే తక్కువ వేసుకోండి. ఇక్కడ నేను 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 12 అంటే అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, మీడియంగా ఉంటుంది. నువ్వులు వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చిలోని కారం అంతా నువ్వులు లాగేసుకుంటుందండి. సో కాస్త ఎక్కువనే పడతాయి, అందుకని నేను 12 వేశాను. మీరు కాస్త ఎక్కువ తినేటట్లయితే ఇంకో 2 ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటట్లయితే ఇంకొక 2 తక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ సమానంగా వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటోలు బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోండి. లేదంటే పచ్చివాసన వస్తుంది. సో బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోండి. తర్వాత సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నవి నువ్వులు, అలాగే పోపు దినుసులు ఉన్నాయి కదండి, వాటిని ఒకసారి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. వీటిని అన్నిటిని కూడా మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, చింతపండును కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అయ్యేలోపు ఇప్పుడు మనం పచ్చడికి కావలసిన పోపుని సిద్ధం చేసుకుందాం. ఒక మూకుడు తీసుకుని ఆ మూకుట్లో సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలను, అలాగే జీలకర్రను, కొంచెం చాయ్ మినపప్పును అండ్ శనగపప్పును, అలాగే కరివేపాకును, ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపు చిట్పట్లాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి.
ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత 2 చిటికెల ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలో ఈ పోపుని వేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మిస్ కాకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ శ్రావణి.